ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనం క్లెయిమ్ చేద్దాం. ష్యూర్లీ ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ టు ద వెరీ ఎండ్ ఆఫ్ ద ఏజ్. ఆమేన్. మనుషులు మన జీవితంలోకి వస్తారేమో, కానీ వాళ్ళు ఎన్నో మాటలు చెప్పచ్చు. నేను నీ లైఫ్ అంతా ఉంటాను, నీతో ఉంటానని. ఫ్రెండ్స్ అయినా లేదా ప్రేమించిన ప్రతి ఒక్కరు అలా చెప్తారు కదండి. కానీ యుగ సమాప్తి వరకు ఉండేది యేసే మాత్రమే. ఆ రిలేషన్ ఇక్కడితో బ్రేక్ అయిపోదండి. మళ్ళీ మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా నిత్య రాజ్యంలో కూడా దేవునితో సహవాసం చేస్తామండి. సో మనం యేసే ఫాలోవర్స్ అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. హీఈస్ నాట్ గోయింగ్ టు లివ్ అవర్ హ్యాండ్. హీఈస్ నాట్ గోయింగ్ టు లివ్ అస్ ఎలోన్. హీఈస్ నాట్ గోయింగ్ టు కీప్ అస్ ఇన్ ఎ డార్క్ సిచ్యువేషన్స్. If even though he kept us in a dark situations, remember one point, he is also with us. He is also walking with us. He is also there in every situation in our life. Jesus is telling this to you directly. Surely I am with you always to the very end of the age. This promise is only for the Jesus followers. Asen follow avutunara? Are you the follower of Christ Jesus? Then remember one point. He is not going to leave you in any situation. He is always there with you to the very end of the age. So be happy. మనుషులు డార్క్ సీజన్లో వదిలేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ డార్క్ సీజన్లోనే యేసే నిన్ను పట్టుకుంటారు. ఆయన నీ చేయి పట్టుకుంటే నిన్ను విడిచిపెట్టడానికి కాదు, యుగ సమాప్తి వరకు నిన్ను నడిపిస్తారు. సదాకాలం నీతో ఉంటారు. యేసయ్యకి మహిమ చెల్లించండి. హ్యావ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.